విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వ్యతిరేకిస్తూ కార్మికులు నిరసన చేపట్టారు. ఈడీ వర్క్స్ బిల్డింగ్ ని కాంట్రాక్ట్ కార్మికులు చుట్టుముట్టారు. కార్మికుల ఆందోళనను అడ్డుకునేందుకు అదనపు బలగాలు మోహరించాయి. టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు వాహనాన్ని సైతం సిద్ధం చేశారు పోలీసులు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం అంతకంతకు ఉధృతమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం కాంట్రాక్ట్ కార్మికులు ఈడీ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడించిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ అనిల్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. చెప్పండి అనిల్, ఏం జరిగింది? విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కొంత టెన్షన్ వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ బండి. ఇంకా కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన కొనసాగుతుంది. ఈడీ వర్క్స్ బిల్డింగ్ చుట్టుముట్టారు కాంట్రాక్ట్ కార్మికులంతా. సుమారు 5,000 మంది కార్మికులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను అర్ధాంతరంగా తొలగించడం పట్ల వీరంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సుమారు 4 నెలల నుంచి మరెవరికి కూడా యాజమాన్యం జీతాలు చెల్లించడం లేదు. జీతాలు చెల్లించకపోగా అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి ఎలా తొలగిస్తారంటూ కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఒకసారిగా రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి ఉద్యమంలో కాంట్రాక్ట్ కార్మికులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ రోజు ఈడీ వర్క్స్ బిల్డింగ్ ను ముట్టడించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్ట్ కార్మికులు కొంతమంది ఈడీ వర్క్స్ బిల్డింగ్ పై రాళ్లు రువ్వినటువంటి పరిస్థితి, అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. పోలీసులు వారిని పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వందలాది మంది పోలీసులతో పాటు సిఐఎస్ఎఫ్ బలగాలు కూడా భారీ మోహరించాయి. కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా అక్కడ బైఠాయించే ఉన్నారు. పూర్తిగా సమస్య తేలేంత వరకు తాము అక్కడి నుంచి కదిలేదు లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా దానిపై ఏమీ కూడా స్పందించలేదు, ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. ఖచ్చితంగా యాజమాన్యం నుంచి స్పష్టమైనటువంటి హామీ వస్తే తప్ప తాము కదిలేదు లేదని తెలిసి చెప్తున్నారు. ఓకే అనిల్, థ్యాంక్ యూ.